తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా కలకలం రేపుతుంది. ఇప్పటి వరకు 40 మందికి పైగా బాధితులు వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డయేరియా వ్యాప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీయడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం వైద్య సేవలను వేగవంతం చేసింది. చికిత్స పొందుతున్న బాధితులను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి పరామర్శించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మనకి నిన్న గోపాలపురం సిఎస్సిలో సస్పీషియస్ డయేరియా కేసెస్, అది కూడా మైల్డ్ డయేరియా కేసెస్ అనేది మనకి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో వెంటనే మనం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేసాం. చాలా వరకు నిన్ననే డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఈరోజు కొత్తగా ఇంకొక 4 మెంబర్స్కి సింటమ్స్ రావడం జరిగింది. దానివల్ల మనము ఒక నెంబర్ అనేది కొంచెం కన్సిడరబుల్ నెంబర్, అది కూడా స్కాటర్డ్ విలేజెస్, ఒకే విలేజ్ నుంచి అయితే మనకి డెఫినెట్గా రీజన్ ఏంటి అనేది తెలిసేది. కానీ ఇది ఒక విలేజ్లో 2 కేసెస్, ఒక విలేజ్లో 3 కేసెస్ ఇలా ఉంటాయి. సో ఈ కేసెస్ ఇలా ఉన్నాయి కాబట్టి మనము ఒక రీసెర్చ్ టీమ్ని జీజీహెచ్ రాజమండ్రి నుంచి కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వెరిఫై చేస్తున్నారు. అలానే మనకి పాజిటివ్గా ఉన్న కేసెస్, సింటమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ స్టూల్ శాంపిల్స్ కూడా తీసుకొని మనం ల్యాబ్కి పంపించడం జరిగింది ఫర్ కల్చర్. అలానే మనం బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటున్నాం. అంటే ఇది బ్యాక్టీరియల్ ఏమైనా ఉందా, అదర్వైజ్ వాట్ ఆర్ ద రీజన్స్ అని ఎక్స్ప్లోర్ చేయడానికి. అలానే ఎక్స్ప్లోర్ చేస్తూనే ట్రీట్మెంట్ ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. ఏ విలేజ్ నుంచి అయితే మనకి ఈ సిమ్టమ్స్ ఐడెంటిఫై అయినాయో ఆ విలేజ్లో తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో నిన్ననే మనం ఆల్ ట్యాంక్స్ అన్నీ డ్రై చేసాము. సో వాళ్ళన్నింటినీ క్లోరినేషన్ చేసుకొని మళ్ళీ ఈరోజు కూడా సెకండ్ క్లోరినేషన్ కూడా చేయడం జరుగుతుంది. అలానే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు అంటే వాళ్ళందరికీ హౌస్ టు హౌస్ సర్వైలెన్స్, ప్రతి విలేజ్లో కూడా మనం హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. హౌస్ టు హౌస్ సర్వైలెన్స్ చేస్తున్నాం. అలానే కొందరు ఎవరైతే వనరబుల్ గ్రూప్స్ అనుకుంటున్నామో, ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఎన్ఆర్ఈజెస్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా 1-to-1 ఇంట్రాక్ట్ అయ్యి ప్రివెంటివ్ మెడిసిన్ ఇవ్వడం, అలానే వాళ్ళకి ఓఆర్ఎస్ సాచెట్స్ ఇవ్వడం, అలానే వాళ్ళ మెడిసిన్ ఏంటన్నా లాక్టోబాసిల్లస్ కూడా సప్లై చేయడం అనేది జరుగుతుంది. అలానే మన విలేజ్ లెవెల్ టీమ్స్ని పెట్టాము. సో వాళ్ళు ఈ సిచ్యువేషన్ నార్మల్గా అయినంత వరకు విలేజ్లోనే ఆఫీసర్స్ అందరూ ఉండి మానిటర్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ సీరియస్ కండిషన్స్తో ఎవరూ లేదు. మనకి గతంలో వచ్చిన డయేరియా కేసెస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మైల్డ్ డయేరియా మాత్రమే రిపోర్ట్ అయింది. అందరితో పేషెంట్స్తో నేను మాట్లాడాను, ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. వాళ్ళ వైటల్స్ అన్నీ కూడా స్టేబుల్గానే ఉన్నాయి. ఫర్దర్ కేసెస్ కాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. దాంతోపాటు రూట్ కాజ్ ఏంటి అనడానికి కూడా డిఫరెంట్ టీమ్స్ హెల్త్ సైడ్ నుంచి, ఆర్డబ్ల్యూఎస్ నుంచి, దిస్ టైమ్ మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎక్కడైనా ఎయిర్ క్వాలిటీస్ ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయని వాళ్ళ ద్వారా కూడా మనం శాంపిల్స్ తీసి వాళ్ళ ల్యాబ్స్ కూడా పంపించడం జరిగింది.